వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రెహమాన్ అని చెప్పేసి మన మక్తల్ చెందిన వ్యక్తి తన బైక్ పోయిందని చెప్పేసి మక్తల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము ఒక 20 రోజులుగా మనం దాని గురించి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో వాటి గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత మా క్రైమ్ టీమ్ కానీ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఈరోజు మేము మాకు ఎల్లప్ప అని చెప్పేసి ఒకతను, తర్వాత ఒక దుర్గప్ప అని చెప్పి దుర్గేష్ అని చెప్పి సస్పెన్షన్ సర్కమ్స్టాన్సెస్ లో చందాపూర్ పెట్రోల్ చెక్ చేస్తున్నాము. మాకు పట్టుబడ్డారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మేము వెరిఫై చేసినప్పుడు అవన్నీ కూడా వాళ్ళ దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు. వాళ్ళని మేము గట్టిగా ప్రశ్న చేసినప్పుడు వాళ్ళు మనకు చెప్పిన సమాధానం ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన బైక్స్ కూడా మనకు దొంగతనం చేసిన బైక్స్ వాళ్ళక్కడ ఎలాంటి డాక్యుమెంట్స్ లేవని చెప్పారు. ఆ బేస్ మీద మేము ఇన్వెస్టిగేట్ చేసిన క్రమంలో వాళ్ళు ఇంకా 2 బైక్స్ వాళ్ళతో పాటు కాకుండా ఇంకా 3 బైక్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక బైక్ ఇతరులతో పాటు ఎల్లంపేట అయినా ఖైరతాబాద్ హైదరాబాద్, ఒక ఆయన దుర్గప్ప సిద్ధలు, వీళ్ళు బైక్ దొంగతనాలు చేసి వాళ్ళ దగ్గర షోరాపూర్ చెందిన శంషుద్దీన్ కు ఇస్తే అతను పోయి అమ్ముతున్నాడు అనమాట. కర్ణాటక రాష్ట్రం షోరాపూర్ చెందిన శంషుద్దీన్ ఇస్తే అతను పోయి అమ్ముతుంటాడు. ఇట్టి పోయిన బైకులు వాటికి ఎక్కడెక్కడ ఎక్కువ చేస్తే మన మక్తలకు సంబంధించింది ఒకటి, మా కృష్ణా పోలీస్ స్టేషన్ సంబంధించింది ఒకటి, మరికల్ సంబంధించిన మన జిల్లాలో 3 బైకులు, తర్వాత ఒకటి హైదరాబాద్ సైఫాబాద్, ఇంకోటి ఐజా పోలీస్ స్టేషన్ గద్వాల ఐజా పోలీస్ స్టేషన్ సంబంధించిన ఒక బైక్ రికవర్ చేయడం జరిగింది. వాటి వర్త్ రూపీస్ అందాజ ఈ 5 బైకులు కూడా మనం రికవర్ చేయడం. వాటి వర్త్ రూపీస్ అందాజ 4 lakhs వరకు ఉంటుంది. వీటిని మనం ఎస్పీ గారి ఆధ్వర్యంలో రామ్లాల్ సిఏ గారు సూపర్విజన్ లో వీటిని రికవర్ చేయడం జరిగింది. ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి అండ్ కృష్ణ ఎస్ఐ నవీన్, ఆరాధన క్రైమ్ టీమ్ శ్రీకాంత్, మిగతా కృష్ణ సంబంధించిన టీమ్స్ వీళ్ళందరూ కూడా దీని విషయంలో పనిచేయడం జరిగింది. దీంట్లో బాగా పనిచేసిన సిబ్బందికి రివార్డ్ జరుగుతుంది. తర్వాత ఇంకా కూడా ఏంటంటే ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకా కొన్ని బైక్స్ రికవర్ చేసేది ఉంది. వీటిని కూడా మనం ఇంకా ఎఫర్ట్ చేసి వాటిని కూడా మనం రికవర్ చేస్తున్నాం. ఇప్పుడు పోయిన బైక్స్ విలువ అప్రాక్సిమేట్లీ 4 lakhs వరకు ఉంటుంది. బైక్స్ అయితే కొనే వాళ్ళ డిమాండ్ ఉందో ఆ బైక్స్ ని వీళ్ళు చూజ్ చేసుకొని దొంగతనం చేస్తారు అన్నమాట. ఇంటి ముందులో ఆపిన బైక్స్ అట్లా అందుకే మనం ఆ మోడల్స్ ఆపిన పట్టేసి మనం క్యాచ్ చేయడం జరిగింది. హోండా కంపెనీకి చెందిన సిబి షైన్ మోటార్ సైకిల్స్ టార్గెట్ ఇచ్చి దొంగతనం చేస్తున్నారు. చరిత్ర ఉంది. కర్ణాటక అండ్ మన తెలంగాణలో చేస్తున్నారు. అంతరాష్ట్ర అమ్ముతాం, ఇక్కడ చెప్పి అక్కడ అమ్మడం అట్లా చేస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.